ప్రజల రక్తంలో నాటుకుపోయిన తెలుగు భాషను ఎవరూ వేరు చేయలేరని ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్ పగడాల నాగేందర్ అన్నారు. వేమన, కాళోజీ, శ్రీశ్రీ లాంటి కవులు తమ మాతృభాషలో కవిత్వం రాయటం వల్లనే ప్రజల హృదయాలను గెలుచుకోగలిగారని తెలిపారు. శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేందర్ మాట్లాడుతూ, మనిషికి కళలు ఎవరి మాతృభాషలో వారికి వస్తాయని, అలాగే సృజన నైపుణ్యం కూడా అంతే సహజంగా అలవడుతుందని అన్నారు. విద్యార్థులు సృజన ప్రక్రియల్లో కృషి చేయాలని సూచించారు. అమ్మ భాషను గౌరవిస్తే అమ్మను గౌరవించినట్లేనని అన్నారు. మన తెలంగాణ భాషకు జరిగిన అవమానాన్ని భరించలేకనే ఎన్నో ఏండ్లు పోరాడి స్వరాజ్యంలో ఆత్మ గౌరవంతో బతుకుతున్నామని, భాష వల్లనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మన భాషను విలన్లకు వాడేవారని, స్వరాష్ట్రంలో ఇప్పుడు హీరోలే తెలంగాణ భాష మాట్లాడుతున్నారని అన్నారు. ప్రపంచంలో అన్ని భాషలు గొప్పవేనని, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మాతృభాషలో చదవటం వల్లనే వాళ్లు నూతన ఆవిష్కరణలు చెయ్యగలుగుతున్నారని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రముఖ కథా రచయిత, విమర్శకులు శీలం భద్రయ్య మాట్లాడుతూ, ఇప్పుడు మనిషికి పోటీ కాదని, మనిషికి యంత్రానికి పోటీ పెరిగిందని అన్నారు. కృత్రిమ మేధస్సుకు రకరకాల అనుభూతులు నేర్పి పూర్తిగా యంత్రం మీద ఆధారపడుతున్నారని అన్నారు. తమ మాతృభాషను బతికించుకోవటానికి తూర్పు బెంగాల్లో కొంతమంది యువకులు ప్రాణాలర్పించారని, వారి ప్రాణత్యాగం వల్లనే యునెస్కో 1999లో ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. భాషను రక్షించుకుంటే ఒక జాతిని రక్షించుకున్నట్లేనని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ వెల్లుండి శ్రీధర్, ఆంగ్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్, తెలుగు అధ్యాపకులు డాక్టర్ టి సైదులు, ఎస్ ప్రభాకర్, డాక్టర్ వాసా భూపాల్, గోవర్ధనగిరి, అంజయ్య, లింగస్వామి, శ్రవణ్ కుమార్, వనజ, హిందీ అధ్యాపకులు నజియా, ఉర్దూ అధ్యాపకులు నస్రిన్, విద్యార్థినులు పాల్గొన్నారు.